తెలంగాణ రాష్ట్రం నుంచి గ్రాండ్ మాస్టర్స్ ను తయారు చేయడమే లక్ష్యంగా సికింద్రాబాద్లోని జార్ చెస్ అకాడమీ సిద్ధమవుతోంది. దీనికోసం తమిళనాడుకు చెందిన గ్రాండ్ మాస్టర్ విష్ణు ప్రసన్నతో ఇక్కడి చిన్నారులకు ప్రత్యేక కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తోంది. నగరానికి చెందిన పలువురు చిన్నారులకు విష్ణు మెళకువలు నేర్పించారు. తాము విలువగానే 5 రోజుల పాటు కోచింగ్ క్యాంప్ నిర్వహించేందుకు అంగీకరించిన విష్ణుకు జార్ చెస్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే త్వరలో 16 లక్షల ప్రైజ్ మనీతో జాతీయ స్థాయి ఓపెన్ టోర్నీ నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. I've been invited for the camp by Zar Chess Academy, and it'll be a 5-day training camp with the kids of this academy and also outsiders, I believe. And basically, just to take them to the next level, I'm here. Chess is, there are a lot of more kids interested in chess because of reason is the internet boom, I think. And chess has reached different parts of India which was not accessible before, and it's growing. But of course, there's a long way to go. But there is a prediction that we will be the superpower in the future. ఈరోజు జార్ అకాడమీ కండక్ట్ చేస్తున్న టోర్నమెంట్కి మరియు అలాగే లాస్ట్ టైం గతంలో కూడా 16 లక్షలు టోర్నమెంట్కి ఈరోజు ఖర్చు పెట్టి ఈరోజు పేద పిల్లల్ని ముఖ్యంగా ఈరోజు ఖమ్మం జిల్లా నుంచి చెందిన సుమీర్ అనే ఒక వ్యక్తికి ఈరోజు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఏంటంటే జార్ అకాడమీ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అందరినీ ప్లేయర్స్ని తయారు చేయడం జరుగుతుంది. మేము మొదటిసారి మన తెలుగు రాష్ట్రాల చరిత్రలో గ్రాండ్ మాస్టర్ క్యాంప్ అనేది చేయడం జరుగుతూ ఉంది. దీనికి ఆదరణ కూడా బాగా లభించింది. మరి మేము జార్ అకాడమీ స్థాపించిన 3 ఏళ్ల చరిత్రలో మేము తెలంగాణ నుంచి యంగెస్ట్ రేటెడ్ ప్లేయర్ని అందించాము. ఇంటర్నేషనల్ రేట్ ప్లేయర్ 7 ఏళ్ల బాలికని మేము అందించాము. అండ్ అది కాకుండా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో హైయెస్ట్ క్యాష్ ప్రైజ్ 16 లక్షల క్యాష్ ప్రైజ్ టోర్నమెంట్ మేము గత నవంబర్లో చేసి మీకు మంచి ఆదరణ దానికి కూడా వచ్చింది. దగ్గర 900 to 1000 వరకు పార్టిసిపేషన్ వచ్చింది. సో మా నెక్స్ట్ టోర్నమెంట్ ఈ సంవత్సరం వచ్చే సెప్టెంబర్లోకి అనౌన్స్ చేశాము. సో మేము క్యాంప్స్ ఇంకా దీనిపైన ఎవ్రీ మంత్ కూడా క్యాంప్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం ఇక మా స్టూడెంట్స్ కోసము. ఎందుకంటే మా విజన్ ఏంటంటే మా అకాడమీ తరఫు నుంచి ఇంటర్నేషనల్ మాస్టర్స్, గ్రాండ్ మాస్టర్స్ని పిల్లల్ని తయారు చేయాలి, వాళ్ళ భవిష్యత్తుని రూపొందించాలి. సో అది మా ప్లాన్ అండి.